వైసీపీ బీఫామ్ ఎవరికి ఇచ్చినా ఓడిపోతారని, టీడీపీ జనసేన బీఫామ్ వచ్చిన వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతారని టీడీపీ నేత బుద్ధ వెంకన్న స్పష్టం చేశారు. చంద్రబాబు అరెస్టుతో 2024లో టీడీపీ అధికారంలోకి వస్తుందని ఖాయమైందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వడం అంటే కొత్త రాష్ట్రం ఏర్పడినట్టేనని స్పష్టం చేశారు. మహాత్మా గాంధీ అరెస్ట్ ని ప్రజలు ఎలా గుర్తుపెట్టుకుంటారో చంద్రబాబు అరెస్ట్ ని కూడా అలాగే గుర్తుపెట్టుకుంటారని తెలియజేశారు. పార్టీని నమ్ముకున్న వారికి చంద్రబాబు ఎప్పుడు అన్యాయం చేయరన్నారు. అలాగే పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఈ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో తీసుకెళ్లాలి, కొత్త రూపులు దిద్దాలి, కొత్త హంగులు ఏర్పాటు చేయాలి, కొత్త మెరుగులు రావాలి, కొత్త రంగులు వేయాలంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అవసరమని ప్రజలకు తేలిపోయింది. కాబట్టికే 2023 సంవత్సరం అనేది, అందులో సెప్టెంబర్ 9 అనేది ప్రతి ఒక్కరికి కూడా జ్ఞాపకం ఉండే రోజు. 1932 జనవరి 4 బాంబేలో గాంధీ మహాత్ముని అరెస్ట్ చేయడం, అలాగే 2023 సెప్టెంబర్ 9 నంద్యాలలో చంద్రబాబు నాయుడు గారిని తెల్లవారుజామున 3 గంటలకు అరెస్ట్ చేయడం, ఈ రెండు భారతదేశ చరిత్రలో, ఆంధ్రప్రదేశ్లో కాదు, తెలుగు వాళ్ళలో కాదు, భారతదేశ చరిత్రలో, భారతదేశ చరిత్ర ఉన్నంత వరకు ఈ రెండు గడియలను ఎవరూ మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి దళిత వర్గాల స్కీములు కానీ, మైనారిటీ వర్గాల స్కీములు కానీ, వాళ్లకు రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి నిధుల్ని, చట్టభద్రత ఉన్నటువంటి ఆ కార్పొరేషన్ నిధుల్ని పక్కదోవ పట్టిస్తూ ఉన్నాడు. ఈరోజు నవరత్నాల పేరుతోటి ఈయన చేస్తున్నటువంటి విన్యాసాలు ప్రజల నవరంధ్రాలు కూడా మూసుకుపోయింది. ఇవాళ ఒకటే ఆలోచిస్తున్నారు ప్రజలు, ఖచ్చితంగా ప్రజాపాలన రావాలి, మా బిడ్డల భవిష్యత్తు బాగుండాలి, మా రాష్ట్రం బాగుండాలి, మా బిడ్డల ఉద్యోగ అవకాశాలు ఉండాలి, మాకు వ్యాపారాలు ఉండాలి, మాకు ఉద్యోగాలు కావాలి అంటే ఈ రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు గారే అవసరం అనేటువంటి ఆకాంక్షతో, ఆలోచనతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలున్నారు. తప్పనిసరిగా రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గం నుంచి కూడా సైకిల్ మీద తెలుగుదేశం పార్టీ జెండా కట్టుకొని